హే కనబడుతుందా నా వెనకాల స్నో చూడ్రి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. మరి మీరు నాతో పాటు కూడా ఎంజాయ్ చేస్తారా? ప్లాన్ చేయరి. ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటారు ఎప్పటికీ. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి లేదు ఏం లేదు. ఇట్లా రారి నాతో పాటు. అబ్బా చల్లగా ఎంత మంచిగా ఉందంటే జన్నత్ దిక్కురా అవి. జన్నత్ అంటే ఏంటో తెలుసా? గూగుల్లో కొట్టుర్రి తెలుస్తుంది. అమ్మా మామూలుగా లేదబ్బా. అందుకనే ఇక్కడికి వచ్చేది. ఇది ఫీల్ కావాలంటే ఇక్కడికి రావాలి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంది. సూపర్ అంటే సూపర్. 10,889 ఫీట్లు 3,319 మీటర్ల హైట్లో ఉన్నాం ఇప్పుడు మనం. రేపు పొద్దున 12:30 పైన 13,000 ఫీట్ల పైకి వెళ్తాము. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుల్లింగ్. నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నాకు తెలుసు మీరు బాగుంటారని. మన లాస్ట్ వీడియోలో మనం హరిద్వార్ నుంచి కౌరిపాస్కి వెళ్ళే రూట్లో బయలుదేరినాం. సో నిన్న ఒక రోజు మొత్తం హరిద్వార్ నుంచి గుల్లింగ్ అనే ప్లేస్కి ఎలా రావాలనే వీడియో అయితే చూసినాము. నాకు తెలిసి మీకు బాగా నచ్చే ఉంటుంది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే గుల్లింగ్ నుంచి కులారా ఆర్ తాలి అని ఒక ప్లేస్కి అయితే వెళ్తాం అనమాట. ఈరోజు ట్రెక్కింగ్ ఆ ప్లేస్ వరకు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కులారా ఆర్ తాలి నుంచి కౌరిపాస్ సబ్మిట్కి అయితే వెళ్తాము. ఈరోజు దారిలో ఎట్లా ఉంటుంది, మనము ట్రెక్కింగ్ రూట్ కానీ లొకేషన్స్ కానీ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. అంతకంటే ముందు యాక్చువల్గా మనం నైట్ ఇక్కడ స్టే చేసినాం కదా. మనం నైట్ స్టే చేసినప్పుడు మన ఎవరైతే లీడ్ ఉంటారో వాళ్ళు టెంట్లు వేసేస్తారనమాట. టెంట్లు వేసినాక కిచెన్కి కూడా ఒక టెంట్ ఉంటుంది. మొత్తం వంట గింట అంతా మొత్తం దాంట్లోనే వేస్తారు. అది ఒకసారి ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా, చూడండి. ఇది కిచెన్ లొకేషన్. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. బాయ్ कैसे हो? गुड मॉर्निंग. जय श्री राम. क्या नाश्ता बना रहे हो? अभी दलिया सर. अच्छा, बहुत बढ़िया. ఇది కిచెన్ టెంట్. మామూలు అన్నీ ఉంటాయి ఇక్కడ. వీళ్ళు అన్నీ తీసుకొని వచ్చేస్తారు అనమాట. ఫుడ్ సామాను, తర్వాత వేడి నీళ్ళు లేకపోతే అసలు మన వల్ల కాదు. మొత్తం ఫ్రీజింగ్ వాటర్ ఉంటాయి. వంటలన్నీ ఇట్లనే అనమాట చేసేది. చపాతీ చేయడానికి, తర్వాత పప్పు, తర్వాత అన్నం వండడానికి అన్ని మెటీరియల్స్ అయితే అన్నీ తీసుకొని వస్తారు. ఇక్కడ మన టీం వాళ్ళు వీళ్ళు కూడా. అబ్బాయి आपका नाम? राजेंद्र सिंह. आपका नाम? अशोक सिंह. भाई आपका नाम? महावीर सिंह. వీళ్ళు మన కంప్లీట్ త్రూ అవుట్ ట్రెక్ కి మన కోసమే ఉంటారు. మొత్తం వంట చేసి పెట్టడము, తర్వాత మనల్ని బాగోగులు చూసుకుంటారు అనమాట మొత్తం. తర్వాత మన లీడ్ ఒకరు ఉన్నారు, దేవేందర్ అని. అతను వాటర్ కోసమే ఇటు వెళ్ళినట్టున్నాడు. ఒకసారి రాగానే నేను చూపిస్తా. ఆలోపు ఏంటంటే మనోళ్ళు అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే బాడీని కొంచెం ఫ్రీ అప్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొంచెం బాడీ పట్టేయడం అలాంటివి చేస్తుంది. మీరు కూడా ఇది మిస్ చేయకుండా కంపల్సరీ మీరు కూడా చేయండి. ఒకసారి మనోళ్ళు ఎట్లా చేస్తారో ఒకసారి చూపిస్తా. చలో, హ్యావ్ ఫన్. హెడ్ మోదన్నా, హెడ్ ఎక్కడ అక్కడే ఉండాలి. జస్ట్ మాత్రం పూర్ణ ఆగయా. సూర్యుడు వచ్చేసిండు. జస్ట్ ఇప్పుడే సూర్యుడు వచ్చిండు. పొద్దున్నే నాస్తా రెడీ అయింది. అది గోధుమ రవ్వతోటి పాలు కలిపేదో ఇక్కడ స్పెషల్ అంట తయారు చేసిండు. మంచిగానే ఉంది చూడడానికి. టేస్ట్ కూడా బాగానే ఉంది. సూపర్. ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్. టెంట్ నుంచి బయలుదేరినాం. ఇక దేరంగానే కొంచెం ముందరికి రాగానే స్నో అయితే పడ్డది. స్నో కనబడుతుంది. గిడ మాత్రమే ఉంది, ఇంకా మా దగ్గర లేకుండే అనమాట. ఫస్ట్ స్నో. ఇక దారంతా మాత్రం మొత్తం ముండ్ల చెట్టే. మొత్తం ముళ్ళే. వీటికి ఫ్లవర్స్ కూడా కాస్తుంటున్నాయి కానీ మొత్తం ముళ్ళే ఉన్నాయి. చూసుకొని పోవాలి జర. వెళ్ళే దారిది ఇట్లనే ఉంటుందిలే. ఇక్కడ మొత్తం గ్రీనరీ బాగున్నాయి. చెట్లు మొత్తం చెట్లే ఉన్నాయి. అయితే కొంచెం దూరం పైకి వచ్చినాక రోడ్డు రెండులాగా విడిపోతుంది. ఈ ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఈ లెఫ్ట్ సైడ్ ఇదేమో కులారా పోతుందంట. ఇటు సైడ్ పోతేనేమో తాలి అనమాట. అంటే మన ఇష్టం అది. ఇక రూటు ఎటు వెళ్ళడానికి మనం డిసైడ్ చేసుకొని వెళ్ళొచ్చు. మనం తాలి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. తాలి సైడ్ వెళ్తా ఉన్నాం. అంటే ఈ రూట్లో వెళ్ళాలి. మొత్తం ఫుల్ డీప్ అడవులకి వెళ్ళి అయితే పోతాను. మొత్తం ఎట్లుంది చూడండి. దారి మాత్రం మామూలుగా లేదు. అలసట ఎట్లా వస్తుంది చూసిగా. మొస
ఘోరంగా మొస అయితే వస్తుంది. నిన్నటికంటే ఈరోజు ఇంకా స్టీప్ ఎక్కువ ఉంది, కానీ వెళ్తుంటే మస్తు మజా వస్తుందిలే. ఇదంతా వెళ్ళే దారి. ఇది ఆడ ఉన్నారు చూడు మన వాళ్ళు, కనబడుతుందా పైన. ఫారెస్ట్ ఎంత డీప్గా ఉంది చూడండి. మొత్తం చెట్లు, అసలు సూర్యుడే కనబడతలేడు. ఇగో ఈ చెట్టు ఒకటి కూలిపోయింది చూడండి, ఇరిగే వికింది మొత్తమే. మన వాళ్ళు ఇంకా అక్కడెక్కడో కింద ఉన్నారు, చిన్నగా నడుచుకుంటూ అయితే వస్తున్నాం. ఏయ్ కనబడుతుందా నా వెనకాల స్నో? చూడ్రి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. మరి మీరు నాతో పాటు కూడా ఎంజాయ్ చేస్తారా? ప్లాన్ చేయరి. ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటారు ఎప్పటికీ, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి లేదు ఏం లేదు. ఇట్లా రారి నాతో పాటు. ఇక చూడండి ఇట్లా ఉందో స్నో. అంటే జమ్మూ కాశ్మీరే కాదు, ఉత్తరాఖండ్లో కూడా మస్తుగా స్నో దొరుకుతుంది. మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు పోయి. ఇది ఇంకా మేము జస్ట్ స్టార్ట్ అయినాం అంతే, తాళికి పోతున్నాం కదా. దారిలాగో ఇట్లా ఎదురుగా చూడండి, చూపిస్తా. ఇక ఇట్లా మొత్తం ఆ కింది నుంచి వచ్చినాం, దాంట్లోకి వెళ్ళి వచ్చినాం అనమాట. ఇక మొత్తం చెట్లే ఉంటాయి. ఇక్కడ మాత్రమే ఎండ కనబడ్డది ఇంతసేపు. గట్ మళ్ళీ పైకి పోవాలి. ఇంకా మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది ఒక్కొక్కరి టాలెంట్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడే. ఆ కింది నుంచి వస్తున్నాం కదా, ఈ పైకి గడ్డెక్కినాక ఇంకో గిట్లా ఫ్లాట్ అయిపోయింది మొత్తము. గీడ నిలబడ్డాను నేను. గీడ నిలబడితే కింది నుంచి గాలి వస్తుంది కదా, అబ్బా చల్లగా ఎంత మంచిగా ఉందంటే జన్నత్ దిక్కురా భయ్. జన్నత్ అంటే ఏంటో తెలుసా? గూగుల్లో కొట్టుర్రి తెలుస్తుంది. అమ్మ మామూలుగా లేదబ్బా. అందుకనే ఇక్కడికి వచ్చేది. ఇది ఫీల్ కావాలంటే ఇక్కడికి రావాలి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంది. సూపర్ అంటే సూపర్. ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎనర్జీ బార్లు అవన్నీ తీసుకొని వస్తాం కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, తిన్న కవర్లన్నీ కూడా ఇక్కడ పడేయకండి. ఇంకా చూడండి మావాడు ఎట్లా చేస్తాడో, మంచిగా ఒక పెద్ద కవర్ తీసుకొచ్చి చిన్న కవర్లన్నీ కూడా దాంట్లో పెట్టిండు. మీరు కూడా ఎవ్వరు కూడా ఇలాంటి జాగాలకు వచ్చినప్పుడు ఏం పడేయకుండా మొత్తం మళ్ళీ బ్యాక్ ప్యాక్ తీసుకొని తీసుకుపోయి డంప్లో పడేయాలి. అది సంగతి. ఓకే, డోంట్ పొల్యూట్ హిమాలయాస్. రైట్. సేవ్ నేచర్. ఎస్. అట్లా అడగొద్దన్నా, అడిగితే డిసప్పాయింట్ అవుతుంది. ఓకే, వెళ్ళిపోవాలంతే. ఎంత దూరము, టెంటేసేదాకా ఎంత దూరము, ఇంకెంతసేపు, ఇలాంటి క్వశ్చన్ అడగకూడదు. అగో మా టీం వాళ్ళు మంచిగా చెట్టు మీద కూర్చొని ఎంజాయ్ అవుతారు. స్మోక్ బ్రేక్ అంట. ఇవేమో మా గుర్రాలు, మా టెంట్లు, సిలిండరు, గిన్నెలు, సామాన్ అంతా దాంట్లో పోతా ఉన్నాయి. అచ్చా, ఎన్ని వీడియో తీయాలని అది వెనక ముందరికి వస్తా ఉంది. ఓకే రాజా, నేను వీడియో తీసినాలే. సాటిస్ఫైయా? చలో ఎక్కువ కావాలంటే ఎక్కువ. వెళ్ళు, జా. ఇది మా గుర్రమే. సిలిండరు బ్యాగు ఎత్తుకొని పోతుంది. ఆడ ఇంకా ఉన్నాయి చూడ్రి. అమ్మా ఈ చెట్టు చూడ్రి, రాయి మీద చెట్టు పెరిగింది. ఇదేమో చిన్న చెట్టు కూడా కాదు, పొడుగుంది. మళ్ళా ఆకాశం కూడా కనబడతలేదు. దీని వేర్లు చూడు, రాయికి అటు సైడ్ ఇటు సైడ్ పోయినాయి. ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో ఏమో లొల్లి. ఒక పాయింట్కి వచ్చినాము. ఈ పాయింట్లో మొత్తం స్నో, చెట్లు, ఎండ ఆల్ మిక్స్ ఉందన్నమాట. అయితే మేము ముందెళ్ళే దారి ఇంకా డిఫరెంట్గా ఉంది, కంప్లీట్గా ట్రెజర్ హంట్ లాగా. అదేందో మీకు చూపిస్తే ఇప్పుడు. చలో బాయ్స్, చలో. ఇగో ఆ ట్రెజర్ హంట్ ఇదే. ఇక్కడ నుంచి పైకి ఎక్కడికో వెళ్ళాలి. రూట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. రండి.
వెరైటీగా పచ్చగా దీంట్లోకి వెళ్ళి రాళ్ళు. అమ్మో దేవుడు, ఈ అమ్మ ఈ పైకి చూస్తే చూడు స్నో ఎట్లుందా. మనం వెళ్ళేది అటు కాదు ఇటు, ఇక చూడు మొత్తం తిరుక్కొని పోవాలా. ఇక మనోళ్ళు వచ్చేది చూపిస్తా ఇప్పుడు చూడండి. రండి బాయ్స్, వస్తూ రాండి, ఆగిపోయారు. చా మలుపులు ఏముంది, మలుపులు. ఈ సందులోకి వెళ్ళి పడొచ్చినాక ఇంకొక ఇట్లా ఉంది చూడండి వెనకాల మొత్తం మంచిగా స్నోనే, మామూలుగా లేదు ఇక్కడ, ఇంకా స్టీప్ ఉంది. దీని తల్లి ఎదురా బాబు, మజా అయితే మస్తుగా ఉంది అనుకో. ఇంకోటి బ్యాగు, ఈ బ్యాగులు మాత్రం మామూలుగా లేవు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకు ఎనర్జీ కూడా అదే రేంజ్లో ఉండాలి. ఎనర్జీ ఉండాలంటే మళ్ళీ ఏం చేస్తాము, ఫుడ్ తినడం కష్టము, ఫుడ్ తిని ఎక్కకూడదు ఎప్పుడైనా సరే. లైట్ ఫుడ్ ప్లస్ ఎనర్జీ బాగుండే ఫుడ్ తినాలి. అంటే గ్లూకోన్ డి కానీ, తర్వాత ఇగో ఇట్లా డ్రై ఫ్రూట్స్, ఓన్లీ డ్రై ఫ్రూట్సే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మస్తు ఎనర్జీ ఇస్తుంది. తర్వాత ఫుల్ ఎనర్జెటిక్గా తయారైపోతాం. ట్రెక్కింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. మళ్ళీ లేకపోతే చిప్స్ గిప్స్ అనుకుంటే వేసుకొని వచ్చిరనుకో, మొయ్యలేక సావాలి, ఎనర్జీ ఏముండదు. చెట్టు మొత్తం ఇరిగేసి కింద పడిపోయింది చూడండి, దాని మీద కూర్చున్నాం మేమైతే. కాసేపు బ్రేక్, డ్రై ఫ్రూట్స్ బ్రేక్. అది చూడండి ఎంత కింది నుంచి రావాలా. మనోళ్ళు కింద కనబడుతున్నారు కదా, కింది నుంచి వస్తున్నారు చూడండి. ఈ చెట్టు పక్కన నుంచి చూస్తే మనోళ్ళే కనబడేది. ఇట్లా అని పైకి వస్తే అక్కడ ఒక క్యాంప్ సైట్ ఉంది. ఇలా వెనక్కి చూస్తే మా క్యాంప్ సైట్ కూడా వచ్చేసింది. థాలీ క్యాంప్ సైట్ కి రీచ్ అయిపోయినాం. చలో కొంచెం ముందరికి పోదాం. హౌస్ ద జోష్? యా అయ్యా రైట్, వి డిడ్. చిన్నగా మా వాళ్ళు టెంట్లు వేసేసిరు ఆల్రెడీ. రైట్, టెంట్లు రెడీ అయిపోతున్నాయి. అక్కడ మంచు ఉంది, చెట్లు, సూర్యుడు. ఇక్కడ టెంట్లు అయితే అయిపోయినాయి. టెంట్లు వేసేసిండు, లోపల మ్యాట్ రెడీ చేస్తా ఉన్నాడు. ఇగో ఈ ప్లేస్ ఇంకొక టెంట్ వేస్తాడు. చలో కాసేపు రిలాక్స్ అవుదాం. ఈరోజు గుల్లింగ్ సైట్ నుంచి థాలీ సైట్కి అయితే వచ్చేసినాం. కొంచెం రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అయినాక మొత్తం వ్యూ అంతా చూపిస్తాం. మళ్ళీ థాలీ రీచ్ అయినాం. హౌస్ ద జోష్? గుడ్, వెరీ గుడ్ సోంబాయ్. రైట్, ఇది థాలీ లొకేషన్. దీని పేరు, ఈ క్యాంప్ సైట్ పేరు థాలీ. హౌస్ ద జోష్? చేసి అమ్మా ఏమున్నా నాయన కలర్ కరెక్ట్ జరిగింది. హౌస్ ద జోష్? ఇద్దరు అమ్మతాములు ఈసారి మంచి కలర్లే పట్టిరు. బాగా వస్తుంది, క్లియర్, సూపర్ ఉంది. మా లీడ్ దగ్గర ఒక కొత్త ఐటమ్ చూస్తున్నాము. మొబైల్ రీఛార్జింగ్ కోసము సోలార్ ప్యానెల్ పట్టుకొచ్చిండు. సూపర్ సెటప్ ఇది. వెయిట్ తక్కువ, మంచిగా. ये पावर लाइट भी आएगा क्या इससे? नहीं, ओनली चार्जिंग. अच्छा, मोबाइल चार्जिंग ओनली. ओके, ఒకటే సార్ 3 1 2. ये क्या है? ये भी सोलर लाइट, रात को लाइट. अच्छा रात को लाइट. अच्छा నైట్ లైట్ కోసం ఇవి. ఆ 4 ప్యానెల్ ఏమో మొబైల్ రీఛార్జ్ కోసం. సూపర్. నేచర్ని వాడుకోవాలి మంచిగా. కొండ ప్రాంతాలల్లో నేల సాఫ్గా ఉండదు. మనం ఇప్పుడు టెంట్ వేసుకోవాలంటే ఇదైతే మొత్తం సాఫ్గా చేయాలి. మా లీడర్ దేవేంద్ర సాబ్ వచ్చేసి ఇది మొత్తం సాఫ్ చేసి లెవెల్ చేస్తూ ఉన్నాడు. లెవెల్ చేసి టెంట్ వేస్తాడు. అట్లయితేనే నైట్ వండుకోనికి వస్తుంది. మన టెంట్ ఇక్కడ ఈరోజు ఇక్కడైతే లెవెల్ చేస్తున్నాడు కదా. లెవెల్ చేసినాక టెంట్ వేస్తాడు. టెంట్ ఎట్లా వేస్తాడో కూడా చూపిస్తాం మీకు, చూసి నేర్చుకోండి.
మధ్యాహ్నం ఫుడ్ రెడీ అయిపోయింది. వెజ్ పలావ్ చేసిండు. దాంట్లోకి చట్నీ కూడా ఇచ్చిండు, మామిడికాయ పచ్చడి. మళ్ళీ మనోళ్ళు తెచ్చిర్రు ఎల్లిపాయ కారం. 2 కలిపితే అబ్బా నా సామిరంగా మామూలుగా లేవు. మనోళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎట్లుంది వెజ్ పలావ్? ఎల్లిపాయ కారం కావాలరా? ఎల్లిపాయ కారం సూపర్ ఉంది. సూపర్ క్లైమేట్ కి సూపర్. భయ్యా బడియా బనే మస్తే. మా లంచ్ అయిపోగానే చుట్టుపక్కల ఏమున్నాయని చూడంగానే ఇట్లా మంచు, ఆ మంచు మధ్యలో ఒక దారి, ఆ దారికి ఎదురుగా టెంట్లు అయితే కనబడతా ఉన్నాయి. సరే ఇట్లా పోతే ఏడిపోవచ్చా అని ఈ రోడ్డు మీద వాడైతే అటు పోతున్నాం. ఈడంతా స్నో ఉంది. వెనక ఎవరు వస్తారు? మా సూరిబాబు లవంగం ఏడి వెనకాల ఉన్నాడు. ఇంకా మన సోమనాథ్ బాయ్. గా ముందల తాళి లేక్ అనేది ఒకటి ఉందంట, అది చూడనికి పోతున్నాం. తాళి అని చెప్పిన కదా, ఇక చూడండి తాళి బేస్ క్యాంప్ ఇది. తాళికి వచ్చినాక ఎంత హైట్లో ఉన్నామనేది కనబడుతుంది చూడండి. 10,889 ఫీట్లు, 3,319 మీటర్ల హైట్లో ఉన్నాం ఇప్పుడు మనం. రేపు పొద్దున 12:30 పైన 13,000 ఫీట్ల పైకి వెళ్తాము. ఇంత ఘోరమైన అడవిలో ఇక చూడండి నీ అవ్వ ఎంత పెద్ద రాయో. ఎడంగొస్తారా నాయన గిరాళ్ళు, మొత్తం చెట్లే ఉన్నాయి. మళ్ళీ ఇగో గా రాయి మాత్రం ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద రాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మంచులా ఎంత దూరం ముందలి పోయినా కూడా ఏ లేక్ అయితే కనబడలేదు. ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా ఉన్నా. చలో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నా. రేపు మన ఫైనల్ సబ్మిట్ వీడియో ఉంది, ఆ వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.